దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనని ఆశ్చర్యంగా నడిపించిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ప్రార్థనని ఆలకించే దేవుడు తన మహిమని మన జీవితంలో ప్రకటించునుగాక. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న వాక్యంని చదివి మనం ప్రార్థించుకుంటా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వాక్యము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవా 62వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవా జ్ఞాపకర్తలారా విసర్పించుడి. దేవుడు యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయు వరకు ఆయనను చాలమ్మా. బైబిల్ ఒక ప్రార్థన జీవితాన్ని గురించి నేర్పిస్తుంది. ప్రత్యేకంగా ఈ వాక్య భాగము కూడా దేవుని బిడ్డ అలాగనే దేవుడు మధ్యలో ఉండవలసిన సంభాషణ అనుభవాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఉదాహరణగా మన ఇంటిలో పిల్లలు తల్లిదండ్రి మధ్యలో ఉండే సంభాషణని మనం గమనిస్తే కొన్నిసారి పిల్లలు అడిగిన విషయాన్ని ఎమ్మటే మనం ఇచ్చేస్తాం. హల్లెలూయా. మరో కొన్నిసారి వారు అడిగిన విషయాన్ని తర్వాత అంటాం. మరొక సందర్భంలో ఆయన ఇంకొక కార్యాన్ని అడిగితే ఇంత తొందరపాటు ఎందుకు, ఆగు, సిద్ధపడాలి కదా అని అంటాం. అంటే మన పిల్లలే, కానీ మన పిల్లలు మన దగ్గర అడిగే విషయాన్ని ఎమ్మటే అప్పుడప్పుడు మనం వాళ్ళకి ఇయ్యము. హల్లెలూయా. కొన్నిసారి ఆ పిల్లలు ఒకరోజు కనిపెట్టవలసి ఉంటాయి, ఒక వారు కనిపెట్టవలసి ఉంటాయి, 10 రోజులు కనిపెట్టవలసి ఉంటాయి. కానీ ఆ బిడ్డ ఏదో ఒక సందర్భంలో ఆయన ఆ కార్యముని ఆ వస్తువుని ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. అలాగనే ఆత్మీయ జీవితంలో మనకి దేవుడి మధ్యలో ఉన్న ఆ సంభాషణ, ఆ ఐక్యత, ఆ ఆశీర్వాదం పొందే అనుభవాలు కూడా అటువంటిదే. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మన జీవితంలో కార్యముని జరిగిస్తున్నాడు. మనం ప్రార్థించేటప్పుడు కొన్నిసారి దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కొన్నిసారి మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఆలస్యము చేసినట్టు ఉంటాయి. కొన్నిసారి మనం ప్రార్థించేటప్పుడు సమస్యలు పెరుగుతుంది కానీ దేవుని కార్యాలు కనబడట్లేదే అన్నట్టు అనిపిస్తాయి. కానీ ఈ అన్ని అనుభవంలో మనము నేర్చుకోవలసిన ఒక విషయము, దేవుడి దగ్గర నేను ఒక కార్యాన్ని తెలియచేశానంటే ఎప్పుడైనా సరే ఆ కార్యంని ఆయన నా జీవితంలో జరిగిస్తాడు. ఆ కార్యముని చెయ్యకుండా వరకు ఆయన ఉండిపోవడు. ఎందుకంటే ఆయన మన ప్రార్థనని ఆలకించే దేవుడు గనుక, ఆయన ఆలకించినట్టు మనము తెలియచేశాము గనుక, ఆయన పాదంలో మన మాటని చెప్పాము గనుక ఖచ్చితంగా ఆయన మన జీవితంలో తన అద్భుతాల్ని ఆయన జరిగిస్తాడు. కానీ ప్రార్థించే దేవుని పిల్లలకి ఓపిక చాలా ముఖ్యం. ఓపిక చాలా ముఖ్యం. ప్రార్థించే దేవుని పిల్లలకి తొందరపాటు ఉండకూడదు. హల్లెలూయా. తొందరపాటు ఉండకూడదు. ప్రార్థించే దేవుని పిల్లలకి దేవుడు చేస్తాడు అని
ఒక నమ్మకము హృదయములో కనబడాలి. ప్రార్థించే దేవుని పిల్లలు తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి, దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన జరిగించుటకు ప్రార్థించే దేవుని పిల్లల్లో కూడా కొన్ని అనుభవాలు ఏందండి పాటించవలసినది చాలా ముఖ్యం. మీరు అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్తాను. ప్రార్థించే ఒక దేవుని బిడ్డ దేవుడితో తన కార్యంని ప్రార్థన మూలముగా తెలియచేసే ఒక దేవుని బిడ్డ ఒక పునాదిగా వారు పాటించవలసిన ఒక అనుభవం ఏమిటి? ఆ పునాది మీద నిలబడి మీ ప్రార్థనని మీరు చెయ్యాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ ప్రార్థనని ఆలకించే దేవుడు మన జీవితంలో తగిన సమయములో ఈరోజు మనకి ఎటువంటి అద్భుతం చేయాలో ఈరోజు చేస్తాడు. కొన్ని రోజు తర్వాత ఎటువంటి అద్భుతాలు చేయాలో ఆయన చేస్తాడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే దాంట్లో ఉన్న అర్థం ఉంది. మన ప్రార్థన చేస్తా ఉన్నాము, దేవుడు వింటానే ఉన్నాడంటే ఏదో మన జీవితంలో ఒక సమయాన్ని ఆయన నియమించి ఉన్నాడు అని అర్థము. దేవుడు ఎన్నడూ మన జీవితంలో మోసము చెయ్యడు. దేవుడు ఎన్నడూ మనని మర్చిపోవడు. దేవుడు ఎన్నడూ మనకి దూరం అవ్వడు. ఎందుకంటే మనం ఎవరితో ప్రార్థిస్తున్నామో ఆయన మన తండ్రి, ప్రార్థించే మనము ఆయన పిల్లలు. ప్రార్థించే దేవుని పిల్లల దగ్గర ఉండవలసిన మొదటి అనుభవము విశ్వాసము. చెప్పండి, విశ్వాసము. ప్రార్థించే ప్రతి దేవుని పిల్లలలో ఉండవలసిన ఒక అనుభవం ఏమిటండి? విశ్వాసము. ఇబ్రికి రాసిన పత్రికలు 11 అధ్యాయము 6 వాక్యాన్ని ఎవరైనా చదువుతారా? ఇబ్రికి రాసిన పత్రికలు 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూసారా? దేవుని ఎద్దకి వచ్చేవాడంటే సంఘానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయుటకు వచ్చేవాడు. ఇక్కడ మనము దేవుని సన్నిధికి వచ్చాము. ఇలా వచ్చిన మనలో ఒక అనుభవం ఉండాలి. ఏంది? దేవుడు ఇక్కడ ఉన్నాడని. రెండోది, ఇక్కడ నుండి నేను చేసే ఆరాధన, ప్రార్థన ఆయనని వెదుకే వారికి ఆయన ఫలముని దయచేస్తాడని చాలు. ఇది ప్రార్థించే దేవుని బిడ్డలో ఉండవలసిన మొదటి అనుభవం ఏమిటంటే, చెప్పండి ఏమిటి? విశ్వాసం. నేను దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాను, ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు వాక్యం ఇచ్చి ఉన్నాడు. ఈ స్థలమందు చెయ్యబడే ప్రతి ప్రార్థనని నా చెవి, నా కన్ను ఆలకిస్తుంది. అంటే నేను దేవుడి మందిరంలో అడుగు పెడితే అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ నేను ఆయనను వెతుకుతున్నాను, అంటే ఆయనను చూసి నేను ప్రార్థిస్తున్నాను. నేను చేసే ప్రార్థన నా హృదయంలో నుండి, నా నోటులో నుండి పుట్టే ఆ మాటని నా దేవుడు చూస్తున్నాడు, ఆయన చెవి ఆలకిస్తుంది. ఆయనని వెతికేవారు ఆయన ఉన్నాడని ఫలము, ప్రార్థనకి, నా మాటకి ఆయన జవాబిస్తాడని నమ్మాలి. అందుకే నేను అంటున్నాను, ప్రార్థించుట కంటే ప్రార్థించేటప్పుడు మన మనస్సులో ఉండవలసిన విశ్వాసము ముఖ్యం. నా దేవుడితో నేను మాట్లాడుతున్నాను, ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డ. బైబిల్లో రాయబడిందిగా, నేను మీ మధ్యలో నివసిస్తాను, మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీ దేవుడై ఉంటాను, మీరు నా పిల్లలై ఉంటారు
అని లేఖనంలో రాయబడింది. దేవుని సన్నిధికి నేను వచ్చి ఉన్నాను, ఇక్కడ నా తండ్రి ఉన్నాడు, నేను ఆయన బిడ్డ ఇక్కడ ఉన్నాను, నేను చేసే ప్రార్థనని నా తండ్రి విని నాకు ప్రతిఫలము దయచేస్తాడు. ఈ ఒక్క విశ్వాసంలో మన మనసు నిలబడిపోవాలి. అపవాది ఏంది పద్దాగా ప్రార్థిస్తున్నావు అని తలంపుని మారుస్తాడు. ఇన్ని సంవత్సరం ప్రార్థించావు చాలదా అని వ్యర్థమైన తలంపుని పుట్టిస్తాడు. అనవసరంగా నీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు అని అపవాది మరొక తలంపుని పుట్టిస్తాడు. ఏంది పద్దాక విశ్వాసం అని అంటాడు. కానీ ఒకే తలంపులో మనం ఉండిపోవాలి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయనని వెతికే వారికి ఆయన ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి. గత 3 రోజుల నుంచి ఇది 4వ రోజు ఈ స్థలములో నా దేవుడు ఉన్నాడు. ఇక్కడ నేను ఆయనని వెతుకుతున్నాను, ఇక్కడ ఆయనని నేను పాడుతున్నాను, ఇక్కడ నేను ఆయనని ఆరాధిస్తున్నాను, ఇక్కడ నేను ఆయన వాక్యాన్ని వింటున్నాను, ఇక్కడ నేను ఆయనని చూసి నా మనసులో ఉన్న కార్యంని ప్రార్థన రూపంలో తెలియజేస్తున్నాను. ఆయన నా ప్రార్థనని విని నాకు జవాబు ఇస్తాడు. మనసులో ఏ అన్నా నేను పట్టించుకోను, పరిస్థితుల్లో నన్ను అడ్డగించినా నేను పట్టించుకోను, అపవాది నా మీద నన్ను అవనమ్మకానికి పడేటకు ప్రయత్నించిన అవనమ్మకానికి నేను చోటియ్యను. నా విశ్వాసము నా దేవుడు, నేను ఆయనని వెతుకుచున్నాను, ఆయనకి మొరపెట్టుచున్నాను, ఆయన నాకు జవాబు ఇస్తాడు. ముఖ్యమండి, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇయ్యుటకు మొదటి అనుభవము విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు విన్నుచున్నాడు, దేవుడు నాకు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. రెండోది, ప్రార్థించే వారిలో ఉండవలసిన రెండో అనుభవం ఏమిటంటే సనుగుట ఉండకూడదు. చెప్పాలి, రెండో ఏ అనుభవం ఉండకూడదు? సనుగుట ఉండకూడదు. కొందరు చూడండి, కోపం మీద వాళ్ళు చేసినది దాన్ని బట్టి కూడా కోపం రాదు, కానీ వీళ్ళు గట్టిగా మాట్లాడుకుని కిచెన్కి వెళ్తాను, మళ్ళీ బెడ్రూమ్కి వస్తారు, ప్లేట్ తీస్తారు, అక్కడే ఏందండి ఆయనని రెచ్చగొట్టినట్టు ఉంటాయి. స్కూల్లో చూడండి, తప్పు చేసి ఉంటాడు, ప్రిన్సిపల్ దగ్గర వచ్చి నిలబడతాడు. ప్రిన్సిపల్ చేసావా? చేశాను అన్నాడు, చెయ్యలేదని అన్నాడు, ఏదో చెప్తాడు, నోటు లోపలే చెప్తే ప్రిన్సిపల్కి కోపం వచ్చింది. గట్టిగా మాట్లాడు అంటారు, లోపలే సనుగుతూ ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశంలో, అద్భుతమైన దేశంలో, పాలు తేనె ప్రవహించే దేశంలో అడుగు పెట్టకుండా పోవటానికి ప్రధానమైన ఏందండి ఒక 3-4 కారణంలో ఒకటి సనుగుట. ఏ దేవుడు వారిని విడిపించి, ఏ దేవుడు వారితో నడిచి, ఏ దేవుడు వారిని పోషించి, ఏ దేవుడు వారికి దాగంని తీర్చి, ఏ దేవుడు వారికి మేఘ స్తంభంగా అగ్ని స్తంభంగా వారితో నడిచాడు, ఆ దేవుడి దగ్గర వారు నడుచుకున్న విధానం ఏమిటి? సనుగుట. మోషేని చూసి సనుగుతారు, దేవుని చూసి సనుగుతారు. వారు సనుగుట వలన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. వారు అవనమ్మక మాటల వలన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. వారు చూపించిన తిరుగుబాటు వలన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. లోబడకుండా పోవుట వలన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. దేవుడిని పదే పరీక్షించారు అంట. బైబిల్ అంటుంది 10 మారు దేవుడు ఏం చేశారంట? పరీక్షించారంట. దేవుడు చేయగలుగుతాడా? దేవుడు మాకు ఇయ్యగలుగుతాడా? దేవుడు మమ్మల్ని నడిపించగలుగుతాడా? పదే దేవుడి పరీక్షించారంట. అద్భుతమైన దేశానికి ప్రవేశించలేకపోయారు. ప్రార్థించే దేవుని పిల్లలు
నేర్చుకోవలసిన మొదటి అనుభవం విశ్వాసం. నా దేవుడు నా జీవితంలో ప్రతిఫలంని దయచేస్తాడు. రెండోది, ఏ విషయాన్ని గురించి కూడా మీరు ఏం చేయకూడదండి, సనుగకూడదండి. సనుగుడు ఏందండి, అది ఒక వైరస్ లాంటిది. మన జీవితంలో అస్సలు అవకాశం ఇవ్వవద్దు. అవునంటే అవును అని చెప్పేయండి, కాదంటే కాదని చెప్పేయండి. అక్కడ నిజమంటే నిజమే అని చెప్పేయండి, అలా అక్కడ జరగలేదంటే అలా జరగలేదని చెప్పేయండి. సనుగవద్దు. ఒక ఆత్మీయ జీవితంలో ఉన్న దేవుని బిడ్డకి సనుగుట ఒక పెద్ద ఏంటంటే నష్టాన్ని కలిగచేసే ఒక అనుభవము. సనుగకూడదు. కొందరు చూడండి, ప్రతి మాటకి సనుగుతారు. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా అని మనుషుల్ని సనుగుతారు. ఒక చిన్న సమస్యలు వచ్చిందా సనుగుతారు. ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి కదా. ఒక నష్టం వచ్చిందా సనుగుతారు, వ్యర్థమైన మాటల్ని చెప్తారు. ఆ నష్టం ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అని తెలుసుకుంటే మరలా ఆ నష్టం రాకుండా మనం ఉండవచ్చు కదా. ఒకళ్ళు ఏదైనా మనకి ఆలోచన చెప్తే సనుగుతారు. ఆ ఆలోచన నాకు ఎందుకు చెప్తున్నారు అని నిదానిస్తే ఎంత బాగుంటాయి. కొందరు మాటకి సనుగుతారు. నేను చెప్పనా, ఎంతగా సనుగుతారో అంతగా మీ ఆశీర్వాదము అడ్డగించబడతాయి, మీ దగ్గర ఉన్న ఆశీర్వాదం కూడా నష్టపోతాయి. అంత బలమైనది. సనుగవద్దు. సనుగే అనుభవం మీ ఆశీర్వాదాన్ని అడ్డగిస్తాయి, మీ దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని కూడా కొంచెంగా పాడు చేసేస్తాయి. ప్రార్థించే దేవుణ్ణి బిడ్డ నోరు సనుగకూడదు. మూడోది, ప్రార్థించే దేవుడి బిడ్డలో ఉండవలసిన మూడో ఒక అనుభవం ఏమిటంటే, పాపముని ఒప్పుకొని పాపముకి దూరంగా మనం ఉన్నవారుగా బ్రతకాలి. ప్రార్థించేవాడు పాపముతో సంబంధం ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, పాపిలు ప్రార్థనని దేవుడు ఏం చెయ్యడంట, ఆలకించడు అని రాయబడింది. యేసయ్య మాట అంటాడు, పాపిలు మొరలను దేవుడు ఆలకించడు. అంటే పాపిలు అంటే నేను గతంలో చేసిన దీని గురించి అనట్లేదు. మన దేవుని బిడ్డగా ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. మనం ఏం చేయాలంటే, ప్రార్థించే మునుపు ఒక్క నిమిషం మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, పరిశోధించుకొని, దేవా ఎక్కడైనా పొరపాటు నేను చేసి ఉంటే క్షమించండి అయ్యా, ఆవేశంలో నేను ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించండి అయ్యా. పొరపాటు అందరిలో జరుగుతాయండి. అన్నీ తెలిసి అని చేస్తున్నామనేది కాదు. కొన్నిసారి కొన్ని పొరపాటు మాట రూపంలో, అడుగు రూపంలో, క్రియల రూపంలో ఏందండి మనలో బయటపడతాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రార్థనకి వచ్చేటప్పుడు, దేవా నన్ను క్షమించండి అయ్యా, ఈ చిన్న పొరపాటు అయిపోయింది, ఇలా చేసేసానయ్యా, ఈ తప్పు, ఈ పాపము నా ప్రార్థనకి అడ్డంగా ఉండకూడదు ప్రభువా. ఎందుకంటే ఆయన పాపిలు మొరని ఆలకించేవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై నడుచుకొనుడి అన్నాడు. కనుక ఈ మాటను మీరు ఎప్పుడైనా మీరు పాటించండి. మీరు ఇంట్లో ప్రార్థించినప్పుడైనా సరే, సంఘంలో ప్రార్థించేటప్పుడైనా సరే, మరి ఏ ప్రార్థన కూడికల్లో వెళ్ళినా మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే ఒక్క నిమిషం ఎమ్మటే, దేవా నీ సన్నిధికి వచ్చున్నా, నాలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, నేను మర్చిపోయిన తప్పులు ఉంటాయి క్షమించండి. ఈ తప్పు నేను చేసే ఆరాధనని అడ్డగించకూడదు, ఈ తప్పు నేను చేసే స్తుతిని అడ్డగించకూడదు, ఈ తప్పు ఈరోజు నేను వినే ఆ మాటలు నాకు ఆటంకంగా ఉండకూడదు. ఈరోజు మీరు నన్ను ఎలా ఆశీర్వదించాలని ఇక్కడ ఉన్నారో ఆ ఆశీర్వాదానికి ఈ తప్పు ప్రభువా ఆటంగా ఉండకూడదు. నీ రక్తము చేత నన్ను కడగండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కడిగివేయండి. 2 మాట మీరు చెప్పండి అమ్మా, ఎమ్మటే యేసు రక్తం మిమ్మల్ని కడిగి వేస్తాయి. మీకు ఇంకొక మాట చెప్తాను,
తప్పు చేశారా, పాపం చేశారా, కానీ పాపం చేసేసానులే, తప్పు చేసేసానులే, దేవుడు నన్ను క్షమించడు, నా బ్రతుకు అయిపోయింది. ఇది అపవాది మనలో తెచ్చే తలంపు. ఎంత ఘోరమైన పాపి అయినా సరే యేసయ్య పాదములో వచ్చి, దేవా నన్ను కనికరించండి అయ్యా, నేను క్షమించండి అయ్యా అని చెప్పే మరో క్షణము ఆయన రక్తం నీ పాపముని కడిగి వేస్తుంది. నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నీవు క్షమాపణ అడిగిన మరో క్షణములో నీ పాపముని దేవుడు గుర్తు చెయ్యడు. నీవు నా బిడ్డ అంతే, కానీ నీ తప్పుని ఆయన గుర్తు చెయ్యడు. అందుకే ప్రార్థించేటప్పుడల్లా ఒక చిన్న ఏందండి పాపముని కార్యముని దేవునికి అప్పగించి క్షమాపణ అడగండి. ప్రార్థించే వారిలో ఉండవలసిన నాలుగో ఒక అనుభవం, ప్రార్థించే వారిలో ఉండవలసిన నాలుగో అనుభవము, మీరు ప్రార్థించే మునుపు అందరినీ మీరు క్షమించిన వారుగా ఉండాలి. ప్రార్థించే మునుపు ఎవ్వరి మీద కూడా మీకు విరోధము, కోపము, పగ, లేకపోతే వారితో ఐక్యత లేని ఏది ఉన్నా మీరు సరి చేసుకోవాలి. మరలా చెప్తానండి, ప్రార్థించే వారిలో ఉండవలసిన నాలుగో అనుభవం, అందరిని మీరు క్షమించి ఉండాలి. బైబిల్లో రాయబడింది, క్రీస్తు నిన్ను క్షమించినట్టు నువ్వు కూడా ఏం చేయాలి? క్షమించాలి. క్రీస్తు నిన్ను ప్రేమించినట్టు నీవు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రార్థించే సహోదరులు, ప్రార్థించే సహోదరుడు, ప్రార్థించే సేవకుడైనా సరే ఎవ్వరి మీద కూడా కోపము, విరోధం ఉండకూడదు. అందరితో ఐక్యత ఉండాలి. అందరినీ ఈ మనసులు మీరు క్షమించి ఉండాలి. ఎందుకంటే పగతో ప్రార్థన వ్యర్థం. విరోధాలు ఉంటే ఆ ప్రార్థన వ్యర్థం. పక్కనున్న వాళ్ళతో ప్రేమ లేకపోతే ఆ ప్రార్థన వ్యర్థం. నీ ప్రార్థన వ్యర్థం అవ్వకూడదంటే, నీ ప్రార్థన దేవుని సింహాసనము సన్నిధికి చేరాలంటే నీ పక్కనున్న వారితో నీకు ఐక్యత ఉండాలి. నీ పక్కనున్న వారిని నువ్వు క్షమించి ఉండాలి. ఎవ్వరి మీద ఈ హృదయంలో పగ, విరోధం, కోపము ఉండకూడదు. వారు నిన్ను క్షమించకపోయినా నీ మనసు వారిని ఏం చేసి ఉండాలి? క్షమించి ఉండాలి. వారు ప్రైజ్లాడ్ చెప్పకపోయినా నీ మనసు వారికి ఏం చెప్పాలి? ఏంది అలా ఉన్నారు? ప్రైజ్లాడ్ చెప్పాలి. హల్లెలూయా. ఒక భయంకరమైన ఏందండి ఒక మాట ఇది, మీ మనసు ఎవరిని కూడా క్షమించకుండా ఉండకూడదు. మీ మనసు అందరినీ క్షమించి ఉండాలి. క్షమించేవాడి ప్రార్థన ఒక బలమైన ప్రార్థన. క్షమించే ప్రార్థన బలమైన ప్రార్థన. క్షమించేవాడు ప్రార్థన ఒక అద్భుతమైన ప్రార్థన. అది పరలోకము దేవ మిక్కిలిగా అంగీకరించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకొకటి, ప్రార్థించేవాడులో ఉండవలసిన మరొక అనుభవము, వాక్యముని పట్టుకొని ప్రార్థించాలి. చెప్పండి. ప్రార్థించేవాడిలో ఉండవలసిన మరొక అనుభవం, వాక్యముని పట్టుకొని ప్రార్థించాలి. ఊగతో ప్రార్థించకూడదమ్మా. ఏదో నోట్లో వచ్చే పదాలతో ప్రార్థించకూడదు, వాక్యముతో ప్రార్థించాలి. ఇప్పుడు ఉదాహరణగా బలహీనత కొరకు ప్రార్థించారా? ప్రభువా, వాక్యంలో ఏ రాయబడింది? ఆయన తన వాక్కుని పంపి బాగు చేసేవాడు. ప్రభువా, నీ వాక్యంలో రాయబడింది, నీ వాక్కుని పంపి బాగు చేస్తావన్నావయ్యా. నీ వాక్యము నా బలహీనత నుంచి నన్ను విడుదల చెయ్యాలి. ఆయన పొందిన గాయము చేత మీరు బాగుపడ్డారు అని లేఖనం రాయబడిందిగా. ప్రభువా, నీ గాయము నన్ను స్వస్థపరచాలి అంటే ఏ అంశము కొరకు ప్రార్థిస్తున్నారో ఆ అంశానికి ఏముందండి? వాక్యము మనకి రాయబడి ఉంది కనుక ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి. నేను చెప్పనా, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించే ప్రార్థన బలమైన ప్రార్థన. ఎంత గొప్ప కార్యమైనా సరే నీ జీవితంలో నా దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రార్థించే దేవుని పిల్లలు ఈ అనుభవములో మీరు ఏం చేయాలండి? మీరు కనబడాలి. ఇంకొక కార్యం కూడా చెప్తాను. ప్రార్థించే దేవుని బిడ్డ తన హృదయాన్ని కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి. ప్రార్థించే దేవుని బిడ్డ తన హృదయాన్ని కాపాడుకోవాలి. మీ హృదయము దేవుడిలో
మీ హృదయము దేవుని హృదయంతో కలిసిపోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఏ ప్రార్థించాలని అంశము కొన్నిసారి పరిశుద్ధాత్మ మీ హృదయంలో వేస్తాడు. కొన్నిసారి మీరు ఒక విషయాన్ని కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటే మీ హృదయము పరిశుద్ధ ఆత్మతో కలిసి ఉన్నప్పుడు, మీ హృదయము దేవుడితో కలిసి ఉన్నప్పుడు, మీరు ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఒక అనుభవాన్ని, ఒక తలంపుని వేస్తాడు. నా బిడ్డ ఈ విషయంకై ప్రార్థించు. నేను మీకు ఒక మాట చెప్పనా, మనము 100 అంశము కొరకు ప్రార్థించిన దేవుడు ఒక తలంపు, ఒక అంశముని మన హృదయంలో వేస్తాడు. చూసారా, అది చాలా ప్రభావము కలిగినది అని అర్థము. అది చాలా అవసరమైనది అని అర్థము. అంటే ఆ అంశము కొరకు మనం చేయకపోతే ఏదో జరగబోతుంది, ఒకవేళ మరణము సంభవించవద్దు. కొన్నిసారి మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాడు. అంటే ఆ వ్యక్తి కొరకు మీరు ప్రార్థించాలని దేవుడు చెప్తున్నాడని అర్థము. కొన్నిసారి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏందండి, బయటికి వెళ్ళిన మీ భర్తని గురించి మీ మనసులో ఒక తలంపు, ఏదో ఒక తలంపు పుడుతూ ఉంటాయి. దేవుడు ప్రార్థించమంటున్నాడని అర్థము. కొన్నిసారి మీరు ప్రేయర్లో ఉన్నప్పుడు అసలు మీరు ఆలోచించి ఉండరు, ఎక్కడో చూసిన వారు మీ మనసులో అకస్మాత్తుగా గుర్తులు వస్తారు. ప్రార్థన టైంలో మరలా గుర్తుకు వస్తున్నారు. దేవుడు ప్రార్థన చేయమంటున్నాడని అర్థము. ఏదో వారు సమస్యలు ఉన్నారు, నువ్వు ప్రార్థిస్తావు అని దేవుడు నీ దగ్గర చెప్తున్నాడు. అందుకే అంటాను, ప్రార్థించే దేవుని బిడ్డ మీ మనసుని దేవుడిలో ఏందండి కాపాడుకోవాలి. దేవుడు మీలో ప్రార్థన అంశంని వేస్తాడు. నీ పిల్లల్ని గురించి, నీ గ్రామాన్ని గురించి, పట్టణాన్ని గురించి, సేవకుల్ని గురించి. కొన్నిసార్లు దేవుడు మీ మనస్సులో ఆ తలంపుని వేస్తున్నాడంటే ఏదో ఒక ముఖ్యమైన అనుభవం కొరకు దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు, నేను ప్రార్థించాలి. ఈ అనుభవానికి మీరు రావాలి. ప్రార్థించేవారు పునాది ఇది అండి. ఈ అనుభవములో నుండి మీరు ప్రార్థించేటప్పుడు బైబిల్ అంటుంది, అతడు యెరూషలేముని స్థిరపరిచి, అది ఏందండి ఆ వాక్యం ఎలా అంటుంది, 7వ వాక్యం యెషయా 62:7, ఆయన స్థాపించు లోకమంతటా ప్రసిద్ధి కలుగ చేయు వరకు దేవుణ్ణి ఊరకనే ఉండనియకూడదంట. హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేయకూడదంట, ఊరకనే ఉండనియకూడదంట. మరి ఏం చేయాలి, నువ్వు ఆయనని కలవరిస్తానే ఉండాలి. ఆయనని కలవరిస్తానే ఉంటా. దేవా, ప్రభువా, ప్రభువా, ప్రభువా అని 5 నిమిషాలకు ఒకసారి ప్రార్థన చేయండి, 10 నిమిషాలకు ఒకసారి ఆయనని కలవరిస్తానే ఉండండి. తండ్రి అని పిలుస్తూ ఉండండి. ఆయనని ఓరకనే ఉండనియకూడదు. మనము దూతలకి పని ఇవ్వట్లేదు కనుక దూతలు మొత్తం నిద్రపోతున్నారు. అపోస్తలుల కార్యములు చూడండి, అప్పుడప్పుడు దూతలు దిగి వస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. మన పనియే ఇవ్వట్లేదు. ఎందుకు? మన ప్రార్థనే చేయట్లేదు. దూతలు మొత్తం రెస్ట్లో ఉన్నారు. బైబిల్ అంటుంది, నువ్వు దేవుణ్ణి, నీ తండ్రిని ఓరకనే ఉండనియకూడదు. ఆయన దగ్గర నీ మొర పెడతానే ఉండాలి. ఆయన దగ్గర ప్రభువా మీరు న్యాయం చేయండి, ప్రభువా మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా మీరు జవాబు ఇవ్వాలి, ప్రభువా మీరు కనికరించండి, ప్రభువా నన్ను నింపండి, ప్రభువా దర్శించండి, ప్రభువా నా భర్త రక్షించబడాలి, ప్రభువా మీరు గత దినంలో ఈ వాగ్దానం చేశారు అని ఆయనని మీరు డిస్టర్బ్ చేస్తానే ఉండాలి. ఎలా? ప్రార్థించి. ఆయనను ఓరకనే ఉండనియకూడదు. ఎందుకు ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన, ఉదయం సాయంత్రం ఎందుకు మనం ప్రార్థిస్తున్నాం? దేవుడు మన పక్షంలో న్యాయముని జరిగించాలి. దేవుడు మన కొరకు ఆయన మాటని పంపాలి. దేవుడు మన కొరకు దిగి రావాలి. బైబిల్ అంటుంది, ఆయన యెరూషలేముని స్థిరపరిచే వరకు, అంటే మన ఇల్లు స్థిరపడే వరకు ప్రార్థన ఆగదు. మన ఇంటిలో రక్షణలు జరిగే వరకు ప్రార్థన ఆగదు. పరిస్థితులు మారే వరకు ప్రార్థన ఆగదు. వాగ్దానం నెరవేరే వరకు ప్రార్థనని మానుకోను. దేవుడు నాకు జవాబిచ్చే వరకు నేను కన్నీటి కార్చుట ఆపను. దేవుడు నా పక్షంలో దిగి వచ్చే వరకు నేను దేవుని సన్నిధికి అడుగు పెట్టుట మానుకోను. ఆయనని కలవరిస్తూ ఉంటే ఆయన ఊరకనే ఉంటాడా? ఒక విధవరాలు పదే వెళ్ళి ఆయన్ని, ఆ వ్యక్తిని కలవరిస్తుందని
ఆయనకి టెన్షన్ వచ్చి ఆయనే వచ్చి ఈమెకి న్యాయం చేసేస్తాడంటే దివారాత్రి ఆయనకు మొరపెట్టి వారికి న్యాయం చెయ్యడా? ప్రార్థన మూలంగా ఆయనని కలవరిస్తున్నావంటే నీ కొరకు దిగిరాడా? ప్రార్థన మూలంగా తండ్రి 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 అని పిలుస్తున్నావంటే నిన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోతాడా? చిన్న బిడ్డలాగా కన్నీరు కారుస్తా ఉంటే నీ కన్నీటిని లెక్క చేయకుండా వెళ్ళిపోతాడా? ప్రార్థన మూలంగా ఆయనను కలవరిస్తున్నావు గనుక ఆయన నీ యెరూషలేముని స్థిరపరుస్తాడు, కుటుంబమని యెరూషలేముని స్థిరపరుస్తాడు, ఈ సంఘమని యెరూషలేముని స్థిరపరుస్తాడు, నీ ఆత్మీక జీవితాన్ని స్థిరపరుస్తాడు, నీ దుఃఖ దినాన్ని మారుస్తాడు, అప్పుని మారుస్తాడు, వ్యాధిని మారుస్తాడు, చీకటిని మారుస్తాడు, విరోధాలని మారుస్తాడు. నీ ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉందో ఆయన చెయ్యి అక్కడి నుంచి మరలా నీ దగ్గర చేరుస్తాయి. ఆయన హస్తముని జీవితంలో అద్భుతాలని, సూచన క్రియలని, మహత్కార్యాన్ని జరిగిస్తాయి. మనం చేయవలసింది ఒకటే, యుద్ధం చేయవలసిన అవసరం లేదు, కత్తులు చేతులు పట్టుకోవలసిన అవసరం లేదు, గంతులు వేయవలసిన అవసరం లేదు. దేవుని మందిరంలో దేవా కనికరించండి అయ్యా, నీవు తప్ప నాకు వేరెవరు లేదు ప్రభువా. ఈ ప్రార్థన ఆయన దిగి వచ్చినట్టు చేస్తుంది, మనని స్థిరపరిచినట్టు చేస్తుంది. ఇది ప్రార్థించేవారు అనుభవం. అందుకే ఇలా ఎవరు చేస్తారంటే ప్రార్థనని బలంగా పట్టుకున్నవారు. ఏందండి, 5 నిమిషాల అనుభవం వద్దు, 10 నిమిషాల అనుభవం వద్దు. మన ప్రార్థన జీవితం నిరంతరంగా దేవుడితో మాట్లాడే కృపని మనకి దయ చెయ్యనుగాక. పట్టుదల కలిగిన ప్రార్థన అభిషేకం మన మీద దిగి వచ్చును గాక. దివారాత్రి ప్రార్థించే అభిషేకం మన మీద దిగి వచ్చును గాక. జవాబును చూసే వరకు చేసే ప్రార్థన కృప మన మీద దిగి వచ్చును గాక. ప్రార్థనలో పోరాడే అభిషేకం దిగి వచ్చును గాక. ప్రార్థనలో జయమును చూసే అభిషేకం దిగి వచ్చును గాక. ప్రార్థన వలన ప్రాకారముని కూలివేసే అభిషేకం మన మీద దిగి వచ్చును గాక. ఈ వాక్య ప్రకారము దేవుడి సన్నిధిలో ఎడదగగా ప్రార్థించే కృపని దేవుడు మన అందరికీ దయచేయునుగాక.